తిరుమల తిరుపతి అశోక విహిత కృపానానృత. తిరుమల శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రదక్షిణం ఆవరణలో పడిపోటునకు ఆనుకుని తూర్పు దిక్కున ఉన్న అరణు పూల అర అని పుష్పమండపం అంటారు. ఈ పుష్పమండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి ఉత్సవమూర్తులకు ఆలయంలో ఇతర మూర్తులకు సరిపడినట్లుగా అలంకరించేందుకు గాను ప్రతినిత్యం సుగంధం పరిమళాలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో మనోజ్ఞంగా వివిధ కొలతలతో పూలమాలలో కూర్చోబెడుతూ ఉంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారి తోమాల సేవకు గాను ఈ అరలో పుష్పమాలికలు సిద్ధం చేయబడతాయి. అంతేకాక నిత్యం జరిగే శ్రీ స్వామివారి నిత్య కళ్యాణోత్సవాలకు, ఊరేగింపులకు, ఉత్సవాలకు కూడా ఈ పూల అరలోనే పూలదండలు సమకూర్చబడతాయి. ఇలా తిరుమల శ్రీనివాసునికి ఇంకా వివిధ మూర్తులకి నిత్యము అవసరమయ్యే పూలమాలని సమకూర్చే ఈ పూల అరను యమునోత్తర లేదా యమునోత్తరతై అని కూడా అంటారు. యమునోత్తర అనగా యమునా తీరం. శ్రీ స్వామి పుష్కరిణియే యమునా నది. ఆ తీరంలో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్ ద్వాపర యుగం నాటి శ్రీకృష్ణుడు. కాబట్టి ఈ యమునోత్తరలో శంఖ చక్రధారి అయి వేణుగాన లోలుడై శ్రీకృష్ణుని శిలా విగ్రహం రుక్మిణి సత్యభామ సమేతంగా దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించబడింది. సుమారు 1 అడుగు ఎత్తు ఉన్న ఈ విగ్రహ సౌందర్యాన్ని తనివి తీరా భక్తులు చూసి తరిస్తుంటారు. శ్రీకృష్ణుడే ఇప్పటి శ్రీనివాసుడు అన్నట్లుగా ప్రతి సంవత్సరం శ్రీకృష్ణాష్టమి రోజున ఉట్ల పండుగ నాడు శ్రీ వెంకటేశ్వరుడు ఈ అరలోనికి వేంచేసి పువ్వులను అందుకుంటాడు. శ్రీ స్వామివారి వెంట మరొక పల్లకీపై శ్రీకృష్ణుడు కూడా ఈ యమునోత్తర మండపానికి వేంచేసి పూజలు అందుకుంటాడు. ఇంత మాత్రమే కాక ఈ పూల అరకు మరో ప్రత్యేకత కూడా ఉంది. క్రీస్తు శకం 11వ శతాబ్దంలో శ్రీ రంగక్షేత్రంలో భగవద్రామరాజుల వారు తమ శిష్యులకు తిరుమల క్షేత్ర ప్రాశస్త్యాన్ని గురించి చెబుతూ వెంకటాచలంలో వెలిసి ఉన్న శ్రీనివాస ప్రభువు పుష్పాలంకార ప్రియుడని, అందువల్లే ఆ పర్వత శ్రేణులన్నీ అనాదిగా పుష్పవనాలతో వెలుగొందుతున్నాయి కాబట్టి తిరుమల క్షేత్రం పుష్ప మండపం అని ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా పన్నిద్దరాలలో సుప్రసిద్ధులై పరంకుశ దివ్య సూరలని పేరు పొందిన నం అల్వారుల వారు కూడా తిరుమల శ్రీనివాస ప్రభు పుష్పాలంకరణ ప్రియుడని, అందువల్ల ఆ స్వామివారికి పుష్ప కైంకర్యం చేయడం అత్యంత ప్రియమైన పవిత్రమైన కార్యమని తిరువాయ్మొళి అనే తమ గ్రంథంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని కూడా శ్రీ రామానుజాచార్యులు వివరిస్తూ తిరుమల క్షేత్రంలో అప్పటికీ సరిగా జరగని లేదా ఆగిపోయిన పుష్ప కైంకర్య సేవను పునరుద్ధరించడానికి గాను శిష్యులను ప్రేరేపించారు. రామానుజుల అనతి మేరకు వారి శిష్యులైన అనంతాళ్వరు తిరుమలకొచ్చి నిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామికి పుష్ప కైంకర్యం చేస్తూ ఉండేవారు. అయితే అంతకుముందే చాలా కాలం క్రిందట రామానుజుల వారి పరమ గురువు అయిన యమునాచార్యుల వారు కూడా కొంతకాలం తిరుమల క్షేత్రంలో ఉంటూ శ్రీ స్వామి వారికి పుష్ప సమర్పణను చేశారని పెద్దల వలన విని అనంతాళ్వారులు ప్రస్తుతం చేస్తున్న పుష్ప కైంకర్యాన్ని కూడా యమునాతురై అని వారి పేరు మీదుగానే ఏర్పాటు చేసి కొనసాగించినట్లుగా శ్రీ వెంకటాచల ఇతిహాసములు అనే గ్రంథంలో అనంతాళ్వేరులే స్పష్టం చేసి ఉన్నారు. నేటికి శ్రీనివాసునికి యమునాతురై పేరిటలోనే తిరుమలలో పుష్ప కైంకర్యం కొనసాగుతోంది.